ప్రతిష్టాత్మక ఈ రేసింగ్ హైదరాబాద్లో జరగడం చాలా గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రేసింగ్ వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు నగరానికి లభిస్తుందన్నారు. ఈ రేస్తో కొంత అసౌకర్యం కలుగుతుందని వాహనదారులు దయచేసి సహకరించి క్షమించాలని కూడా కేటీఆర్ కోరారు. సస్టైనబిలిటీ అనేది ఒక కాజ్ గా మారిపోయింది. కంపెనీలకు కానీ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఒక కాజ్ గా మారిపోయింది. నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలనే కోరికతో అన్ని ప్రభుత్వాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాప్ లాంటి సదస్సులో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ పెరుగుతుంది. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ మంత్రి గారి సారథ్యంలో తీసుకొని వచ్చింది. తప్పకుండా దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా క్రేజ్ పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాయితీలు కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. వాటిని కూడా ప్రజలు అందిపుచ్చుకొని ముందుకు వస్తారని మేము విశ్వసిస్తాం. డబుల్ డెక్కర్లు కేవలం ఇప్పటికి 3 వచ్చినాయి, కానీ 30 దాకా తీసుకొస్తాం ఈ సంవత్సరం. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డెఫినెట్ గా ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈరోజు సస్టైనబిలిటీ అనేది ఒక కాజ్ గా మారిపోయింది. కంపెనీలకు కానీ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఒక కాజ్ గా మారిపోయింది. నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలనే కోరికతో అన్ని ప్రభుత్వాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాప్ లాంటి సదస్సులో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ పెరుగుతుంది. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ మంత్రి గారి సారథ్యంలో తీసుకొని వచ్చింది. తప్పకుండా దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా క్రేజ్ పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాయితీలు కూడా ప్రభుత్వం